ఊకోకే దొంగలు బయటికెళ్ళి వచ్చి సూటి పెట్టాలని ఏం లేదుల్లా. మన ఏరియాలనే మనతోని వండుకుంటేనే పంటనం చూపిస్తోళ్ళు సుతా ఉంటారు. పని చేసే ఇంటికే కన్నం పెట్టినోళ్లను, నగల దుకాణంలో పని చేసుకుంటా నగలన్నీ ఊడ్చిన ఉత్తములను బొచ్చెడు చూసినాం. అయితే ఎవ్వలైనా పైకమో బంగారమో ఎత్తుకపోతుంటారు. కానీ ఓ తన దేనికి సూటి పెట్టిండ్రంటే చెప్పుడు కాదు గాని చూడుండ్రిగా. కారు డిక్కీ లేపంగానే కళ్ళు తిరిగినంత పని అయింది పోలీసార్లకు. వెనకాల 4 బత్తాలు, నడుమిట్ల 2 బత్తాలు జమాయించారు ముద్దుగా. ఇటు గోడకోట ఒరిగేసి ఉన్నది, అటు బెల్టులు వస్తానికి ఇంకో 3 తయారున్నాయి. యాదగిరిగుట్ట మీద ప్రసాదం తయారు చేస్తానికి అడకం చేసే చింతపండు మీద కన్నేసిరట కొందరు భక్త సిద్ధప్పలు. ఓ కారు పట్టుకొచ్చి గుడికాడ పెట్టి బత్తాలు మెలుగుతుంటే ఇంతలోనే పోలీసుల పెట్రోలింగ్ బండి వచ్చింది. ఓ కొడుకు దొరుకుతిమిరో అని ఏడియాడు ఇడిచిపెట్టి పరారైతుంటే ఆడికి 2 పట్టుకున్నారు. ఏం తక్కువ 18,000 మాలు. ఎన్నొద్దుల కంచెల్లి మోస్తుర్రో ఏమో మరి. లడ్డూలు, పులిహోర, తీరు ప్రసాదాల కోసం తీరొక్క సరుకు సౌదాలు తెస్తారు. ఇవాళ దొరికిందైతే చింతపండు ఒక్కటే. గుట్ట మీద గింత బాజాబ్తో పంతనం చూపియాలంటే వెనకాల పెద్దల చేతులు కలసకుండా అయ్యే పనే కాదు. స్టేషన్ కు దొరకపోయి దేవుని సొమ్ముకు సూటి పెట్టిన వాళ్ళు చింతపండు చేస్తే గప్పుడు భాగవతం అంతా బయట పడుతుంది.